హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ సంధ్య. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. 5వ నెల వచ్చేసింది బాబుకి. సో నాకు కూడా ఇంకా మా అత్తమ్మ తీసుకొచ్చేయండి సంధ్యని పంపించండి అంటే ఇంకా మమ్మీ పంపించేస్తుంది. వీఆర్ గోయింగ్. హాయ్, బాగున్నారా అందరూ? సండే ఈరోజు అత్తగారింటికి వెళ్తుంది. ఆవిడకి నచ్చిన శారీ తీసుకుని టక్కుని బ్లౌజ్ తీసేసింది, కట్టుకుని బయలుదేరిపోతుంది. అంటే కొత్త చీర కట్టుకొని వెళ్ళాలని చెప్పింది. ఇంకా మమ్మీ చీరలు అమ్ముతుంది కదా, చాలా ఉన్నాయి కొత్తగా తీసుకున్నా. కొత్త చీర కానీ వద్దంట, ఇదే కావాలని. నాకు తెచ్చినప్పటి నుంచి శారీ మీద ఫుల్ కన్ను పడింది అనమాట. ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను, ఇదిగోండి ఇంకా కుట్టించలేదు. బ్లౌజ్ పీస్ కట్ చేశాను, బార్డర్ కలర్. మీ అందరి బ్లెస్సింగ్స్ సందేకి, సందే పిల్లలకి, ఫ్యామిలీకి అందరికి ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. అత్తమ్మ వారి ఇంటికి వెళ్ళాక కూడా కంటిన్యూ చేస్తా. అక్కడికి వెళ్ళాక బ్లాగ్స్ మానేస్తా అనుకోవద్దు. చేయండి. సో మా అత్తమ్మ వారి ఇంట్లో కూడా ఫుల్ సపోర్ట్ ఉంది యూట్యూబ్కి. అక్కడ కూడా మనం బ్లాగ్స్ మొదలు పెట్టేద్దాం. ఎప్పుడు అమ్మగారి ఇంట్లో అత్తవారింట్లో ఉండవా? చెప్పు, వెళ్ళొస్తున్నాను. బాయ్ గాయ్స్. దేవుడి దగ్గర దండం కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇందాకే. మేము రీసెంట్గా తలుపులమ్మ తల్లి గుడికి వెళ్ళాం, లోవలో ఫోటో తెచ్చుకుందాం మమ్మీ అక్కడ. సో అమ్మవారికి అందరికి దండం పెట్టేసుకున్నాం. ఇదిగోండి గంట అన్నవరంలో కొనిందనమాట, పెద్ద గంట, ఆంజనేయ స్వామిది. జై హనుమాన్. 500 అన్నవరంలో తీసుకుంది. సో ఇప్పుడు మేము ఇంకా బయలుదేరుతున్నాం. దేవుడికి అయితే ఇప్పుడే దండం పెట్టేసుకున్నాను ఆల్రెడీ, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఈ బ్లౌజ్ సపరేట్గా తీసుకొని మమ్మీ కంప్యూటర్ వర్క్ చేపించి కుట్టిపించింది నాకు. 2 కలర్స్, అందులో ఒకటి. శారీ బాగుంది కదా, ఎలాగైనా కొట్టేసాను అనమాట, మంచి శారీ. సో స్టార్ట్ చేద్దాం, ఇప్పటికి లేట్ అయిపోతుంది, మా ఆయన అరుస్తున్నారు. సో హాసిని ఎక్కడుంది? ఇదిగోండి ఇక్కడ వీళ్ళు చూడండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు ఇస్తా, హాయ్ చెప్పు ఇస్తా, హాయ్ చెప్పు. ప్రేమలు. హాయ్ హాయ్ అమ్మా, హాయ్ చెప్పు తాత, హాయ్ అంట. బాయ్. నువ్వు మరి టూ వచ్చేస్తా, పిల్లల్ని వదిలేసి అక్కడ తీసుకోండి. ఇంకా అందరికీ అలా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఈ బ్యాగ్ మా అమ్మ నాకు కొనిచ్చింది. లైక్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలవి 2 జతల బట్టలు, డైపర్స్, మిల్క్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక మంచి బ్యాక్ ప్యాక్ ఉండాలి కదా అని చెప్పేసి బ్యాగ్ అయితే కొనిందనమాట. ఇది 200 పడింది, నాకు బాగా నచ్చింది. ఇంకా మా డాడీకి, మా ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పేశాను. ఆ రోజు యాక్చువల్లీ మా అన్నయ్య లేడు, మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళాడు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు ఇక్కడ రాజమండ్రి. సో మా మమ్మీ ఇంకా నా కోసం బ్లౌజ్ పీసు, చలివిడి, అరటిపళ్ళు అన్నీ అయితే కవర్లో అయితే పెట్టింది. ఆల్రెడీ సారీ అంతా ఊర్లో పనిచేసాం కదా, సో అప్పుడే కొద్దిగా చలివిడి తీసి పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలి కదా అని. చలివిడి చల్లదనం కోసం పెడతారనమాట కంపల్సరీ మా సైడు. ఇంకా మేము బయలుదేరిపోయాం. దేనికైనా మా మమ్మీ ఎదురు రావాల్సిందే. మా మమ్మీ ఎదురు రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళామన్నమాట. మా మమ్మీ మాతో పాటు వచ్చినా సరే ఎదురొచ్చి ఇంట్లోకి వెళ్ళి దండం పెట్టుకొని మళ్ళీ వచ్చి కారు ఎక్కుతుంది అనమాట. మా సెంటిమెంట్ అది. ఎందుకంటే మా బంగారం ఎదురొస్తే అన్ని పనులు సూపర్గా అయిపోతాయి అనమాట. సో అది ఇంకా మేమైతే కార్లో ఎక్కి కూర్చున్నాం. ఇక్కడ మా మమ్మీ నా ఇయర్ రింగ్స్ చూపిస్తుంది, ఏంటని అనుకోద్దు. ఇవి కొత్తవి అనమాట, మేము జాలర్లు అంటాం వీటిని. మా మమ్మీ కొత్తవి కొనుక్కుంది, మా మమ్మీ కొనుక్కుంది. మన దేవుడి దగ్గర పెట్టాము కానీ తను ఇప్పటివరకు పెట్టుకోలేదు. సో నేను వెళ్తున్నా అని చెప్పేసి మా మమ్మీ నాకు ఇచ్చేసింది అనమాట, నువ్వు పెట్టుకో అని. ఇంకా మా డాడీ అయితే షాక్, నీకు ఇష్టమని కొనుక్కొని దానికి ఎలా ఇచ్చేసావంటే సర్లే పెట్టి తీసుకొని అనేసింది. అలా అనమాట. జాలర్లు అయితే ప్రజెంట్ కొట్టేశాను అనమాట, గోల్డ్వి. నాకు చాలా నచ్చాయి. ఇంకా ఆడుతూ పాడుతూ అలాగా మెల్లగా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇదిగోండి మా అత్తమ్మ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నా ఫేస్లో ఆ గ్లో కనిపిస్తుందా మీకు? ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయింది నేను మా అత్తమ్మ ఇంటికి వచ్చి. అదేంటక్క 9 months అనుకుంటారేమో, లేదు 1 సంవత్సరం అయిపోయింది. అదే అనమాట, మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, రెంట్కే ఉంటాంలేండి. అండ్ ఇంకా మా మామయ్య గారు అయితే కిందకి దిగుతున్నారు. ఇంకా మా అత్తమ్మ కిందకు వచ్చి బాబుని మమ్మీ ఎత్తుకుంది కదా, సో దిష్టి అవన్నీ తీస్తున్నారనమాట. మా అత్తమ్మ దిష్టి ఇవన్నీ బాగా నమ్ముతారు మంచిగా. లైక్ వేడి అన్నంలో మనము కుంకుమ అవన్నీ వేసి దిష్టి తీస్తారు పిల్లలకి. కొంతమంది పేడతో దిష్టి తీస్తారు. లాస్ట్ టైం హాస్టల్ తీసుకొచ్చిన మా అత్తమ్మ పేడతోనే దిష్టి తీసింది, మంచిలేండి అలా తీస్తే. ఇంకా మేమైతే పైకి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇదే మా హోమ్ ఎంట్రన్స్. ఇంకా అప్పటికే ముహూర్తం టైం అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా కుడికాయలు అయితే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. మీకు ఈ ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు ఎడంకల్లా కనిపిస్తుంది, బట్ నేను కుడికాలే పెట్టాను. కాలు పెట్టేసి ఇంట్లోకి వస్తే ఇంకా ఇంట్లో మా ఫొటోస్ అవన్నీ చూస్తుంటే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా, ఇంకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చి అట్టుపళ్ళు అవన్నీ కింద పెట్టేసి దేవుడి దగ్గర దండం అయితే పెట్టుకున్నాను. లైక్ పిల్లలతో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మా అత్తమ్మ మావి మేము అందరం కలిసి సంతోషంగా ఉండాలని దండం పెట్టుకొని ఇంకా దేవుడి దగ్గర చలివిడి అట్టుపళ్ళు అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత
కొంచెం రిలాక్స్ అవుతాం, కూర్చున్నాము. ఇంకా మా అత్తమ్మ వచ్చేసి అందరికీ కూల్ డ్రింక్స్ అయితే ఇచ్చిందనమాట. నేను తాగనులేండి, నాకు ఇవ్వరు, పల్పి ఆరెంజ్ అసలే ఇవ్వరనమాట. ఇంకా అందరు కూల్ డ్రింక్ తాగి రిలాక్స్ అవుతున్నారు. ఇందాక చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1.5 year అయిందని. అనుకోవచ్చు 9 monthsే కదక్క అనుకోవచ్చు మీరు. నేను ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో నాకు కొంచెం గర్భసంచి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పారు. సో మీకు తెలిసిందే నాకు గర్భసంచికి కుట్లేసారని. సర్విక్స్ స్టిచెస్ అయితే పడ్డాయి నాకు 6th monthలో. సో 6వ నెలలో పడితే 5వ నెల నుంచి నేను మా పుట్టింట్లో ఉన్నాను అనమాట, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. సో 5వ నెల నుంచి మళ్ళీ డెలివరీ అయ్యి ఇప్పుడు 5 నెలల దాకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అందుకే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా రోజులు అయిందని చెప్తున్నాను. ఇక్కడ మా అత్తమ్మ సాంబార్, ఆలుగడ్డ కర్రీ, నాకు బీరకాయ కర్రీ, కొబ్బరి అండ్ మామిడికాయ పచ్చడి చేసింది అనమాట. సో ఆ రోజు సాటర్డే వచ్చింది. సో ఆబ్వియస్లీ వెజ్జే తింటాం కాబట్టి ఇంకా అప్పడాలు, సాంబారు, బీరకాయ కూర, కొబ్బరికాయ అండ్ మామిడికాయ చట్నీ, చిక్కుడుకాయ అండ్ ఆలుగడ్డ మసాలా అనమాట. ఇవన్నీ చేసింది మా అత్తమ్మ. ఇంకా అందరం తినేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాం. ఇంకా మా మమ్మీ వాళ్ళు మేము బయలుదేరుతాం, అప్పటికి మా అమ్మకు ఫోన్లు వచ్చేస్తున్నాయి. సో మేము బయలుదేరుతామని అని అంటున్నారు. కాసేపు కూర్చోండి, టీ తాగి వెళ్తురుగానని చెప్పేసి కాసేపు కూర్చోమని అయితే అడిగామన్నమాట మేము. సో అలా ఇంటికైతే వచ్చాను. ఆఫ్టర్ 1 year కంటే ఇంకా ఎక్కువ టైం పట్టినట్టుంది. సో డెలివరీ అయిన తర్వాత నేను 3వ నెలలో వచ్చి అడుగు అయితే పెట్టి వెళ్ళిపోయాను అనమాట. లైక్ 3వ నెలలో అంటే లైక్ ఊరెళ్ళాం కదా మేము. ఊరెళ్ళక ముందే ఇక్కడికి వచ్చి ఇంట్లో అడుగు పెట్టేసి వెనక్కి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నిద్ర అయితే ఇక్కడ చేయలేదు, నిద్ర మారుస్తారు. నేను నిద్ర ఊర్లో మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో చేసామన్నమాట. సో అంతా మా ఇల్లే కదా అక్కడ. సో అందుకని అక్కడ చేసాం. ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. ఇక్కడ హాస్ని చూడండి, వాళ్ళ తాతతో ఎలా ఆడుకుంటుందో, కొట్టేస్తున్నాడు, అలా అలా చేస్తుందిలేండి. ఇంకా బాబాయ్ అయితే ఇక్కడ హ్యాపీగా పడుకున్నాడు అనమాట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఇంకే ఉంటాయి కదా, ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో ఇంకా అలా ఊరు నుంచి వచ్చేసిన తర్వాత, ఊరు నుంచి వచ్చిన 3 daysకి మమ్మీ నేనైతే మా ఆయన బర్త్డే అయింది కదా, దాని నెక్స్ట్ డే వచ్చాను అనమాట. నేను ఇక్కడికి April 10th వచ్చాను అనమాట. కరెక్ట్గా April 10వ తారీఖు ఏమో సంథింగ్ నేను ఇక్కడికి వచ్చాను. చాలా రోజులు అయిపోయింది వచ్చేసి. ఇప్పటివరకు వీడియో పోస్ట్ చేయలేదని మీరు ఎవరు తిట్టుకోకండి. కుదిరితే డెఫినెట్గా పోస్ట్ చేసేస్తాను నేనే. వాయిస్ ఓవర్స్ ఇచ్చి ఊర్లో కళ్యాణము, తులాభారం ఈ వీడియోస్ అన్నీ లైన్లో ఉండడం వల్ల ఇంకా నేను వచ్చిన వీడియో పోస్ట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు నేను వచ్చిన వీడియో ఫస్ట్ పోస్ట్ చేసి మిగతా తర్వాత చేయాల్సింది. బట్ నాదే మిస్టేక్, అవి ఫస్ట్ పోస్ట్ చేశాను. ఇక్కడ ఆస్తి చూడండి, వేరుశనగ పప్పుండ్లు ఉన్నాయి కదా, అవన్నీ తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను డబ్బా తీసేసుకుంది. డబ్బా తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరుతుంది అనమాట మేడం గారు. ఆశని తను ఏది చెప్తే అది ఎవరి మాట వినదనమాట. అంత వాళ్ళ నాన్న గారం. వాళ్ళ నాన్న మాసం మీదంటే అదే అంటాడు. అది వచ్చి నన్ను తిడుతుంది, నన్ను తిడుతుంది అనమాట. వాళ్ళ డాడీని ఏమందు, నన్ను మాత్రం కొట్టేస్తుంది. ఇక్కడ మా మమ్మీకి శారీ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చారంట. చూపిస్తుంది కెమెరాకి. అంటే లైక్ పీతులు ముంచిన కట్నం అని అంటారు. ఎందుకంటే బాబుని లైక్ స్నానం అవన్నీ చేయించి ఒళ్ళంతా కడుగుతారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజు. సో అందుకని నానమ్మ వాళ్ళు అమ్మమ్మకి చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారనమాట. హాస్నికి కూడా ఇచ్చారు. హాస్నికి డబ్బులు ఇచ్చినప్పుడు మా అమ్మ విజయవాడ అయితే మేము ఇంద్రకీలాద్రి మీద కొనుక్కుంది పట్టు చీర. ఎంత బాగుంటుందంటే నేను డెఫినెట్గా చీర హాస్ని పుట్టినప్పుడు మా మామయ్య గారు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మా అమ్మ కొనుక్కుందని చెప్పి డెఫినెట్గా మీ అందరికీ చూపిస్తాను ఆ శారీ. సో ఇప్పుడు కూడా మా మమ్మీ విజయవాడలో మొక్కుందిలేండి. అక్కడికి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడే కొనుక్కుంటాను, గౌతమ్కి ఇచ్చిన డబ్బులు కూడా అని అంటుంది. సో మళ్ళీ విజయవాడలోనే కొనుక్కుంటుంది అనమాట చీర. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే బయలుదేరిపోతున్నారు, హాస్టల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే హాస్టల్ ఇక్కడ ఉంటే అసలు సరిగ్గా ఉండదు, బాబును ఇబ్బంది పెట్టేసి లాగేస్తుంది, కొట్టేస్తుంది, పడుకోనివ్వదు. సో అందుకే తనైతే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. మరి ఎలా అక్క తీసుకెళ్ళిపోతున్నారు కదా అని అనుకోకండి. వాళ్ళ డాడీ ఉన్నారు కదా, వాళ్ళ డాడీ మళ్ళీ ఈవినింగ్ నైట్ వచ్చినప్పుడు హాస్టల్ తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అలానే మేనేజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాను. మా ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాడు. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేస్తాడు అనమాట. ఒకరోజు ఉంచుదాము, ట్రై చేద్దాం, అక్కడ ఉంటుంది అనుకున్నాం. బట్ ఆశని నేను లేకపోతే ఆశని ఉంటుంది, అందులో ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు కుట్లు వేసినప్పటి నుంచి గర్భసంచికి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఆశని అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపేశామన్నమాట. సో అప్పుడు ఉండేది. కానీ వాళ్ళ నాన్న లేకపోతే ఆశని అస్సలు ఉండదు. అర్ధరాత్రి నిద్ర లేచైనా సరే నాన్న అని ఏడుస్తుంది. సో అలా అనమాట. వాళ్ళ నాన్న లేకపోతే అసలు నిద్ర పోదు పిల్ల. అందుకని తనని నైట్ తీసుకొచ్చేస్తారు. ఇంకా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. కొంచెం ఏడుపు అయితే వచ్చింది, బట్ నేనైతే ఏడవలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి అక్కడే ఉన్నాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను, ఏడిస్తే కష్టం. బట్ నేను అక్కడ ఉన్న రోజులు మా అమ్మ వాళ్ళని ఎలా చూసుకున్నారో నాకే తెలుసు, ఆ ఫీలింగ్ అదంతా. సో మా అమ్మ నన్ను చూసుకున్నట్టు నాకు పెట్టినట్టు ఏ తల్లిదండ్రులు పెట్టారు వాళ్ళకి.